దేశం విడిచి వెళ్ళే అవకాశం వచ్చినా కూడా నేను స్వదేశంలోనే ఉన్నాను. ఇక్కడే ఉంటాను. నా ప్రాణం పోయే వరకు, నా తుది శ్వాస వరకు పాకిస్తాన్‌లోనే ఉంటానని ఇమ్రాన్ ఖాన్ అయితే భావోద్వేగంగా చెప్పడం జరిగింది. అటోకా జైల్‌లో ఉన్నప్పుడు నాకు 3 సంవత్సరాలు విదేశాలకి వెళ్ళిపోతే ఇక్కడ నీకు పూర్తిగా శిక్షను రద్దు చేసే అవకాశం వస్తుందని చెప్పినా కూడా నేనైతే విదేశాలకి వెళ్ళలేదు. ఇక్కడే ఉన్నాను. నా ప్రాణం పోయే వరకు కూడా నేను ఇక్కడే ఉంటాను. నా కోరిక ఏంటంటే అరెస్ట్ అయినటువంటి బందీలుగా ఉన్నటువంటి మా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరినీ కూడా విడుదల చేయాలి. తరువాతే నా వ్యక్తిగతంగా ఆలోచిస్తాను. అలాగే షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఇంత అణచివేతకి, ఇంత దోపిడీలకి, ఇంత దౌర్జన్యం ఇంతవరకు ఏ ప్రభుత్వం పైన కూడా నేను చూడలేదు. ఇలాంటి దౌర్జన్యాలు, ఇలాంటి ప్రభుత్వాలుంటే ఏ దేశము ముందుకు వెళ్ళదు. ఈ దేశాలన్నీ ఇంత నియంత పాలన ఉంటే గనక ఐక్యరాజ్య సమితి చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా తన గళాన్ని, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని గళాలు కూడా విప్పి పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి గళం విప్పాలని ఆయనైతే ప్రపంచాన్నైతే కోరడం జరిగింది.